ప్రజల హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అయితే తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవడం ప్రజల బాధ్యత అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్లో మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నానన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు మీ కుటుంబ సభ్యులు స్నేహితులను కూడా ఓటు వేయాల్సిందిగా ప్రోత్సహించండని ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయ కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లో ఓటేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటు వేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మధురానగర్లోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు రంగనాథ్. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. నేను నా శ్రీమతి ఇద్దరం వచ్చాం. ఇద్దరు వచ్చేసి వి హావ్ ఓటెడ్ అండ్ అందరూ ఓటు వేయండి. మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. నేచురల్ గా ఓటు వేయటం అనేది ఒక బాధ్యత. సో ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలి. సో ప్రతి పౌరుడు, ప్రతి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. అండ్ మీకు అంటే అది వినియోగించుకుంటే ఊరికని వృధాగా పోనీ. వాళ్ళు కొంచెం లేట్ గా లెగుస్తుంటారు కదా. సో బహుశా 11:30 12 కి వాళ్ళు మొదలవుతారు ఏమని అనుకుంటున్నాం. చూద్దాం. దే విల్ ఆల్సో జాయిన్ ఇన్ బై ఆఫ్టర్నూన్ ఆ టైం కల్లా వస్తారు. జూబ్లీహిల్స్ పోలింగ్ ను డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒకటి చొప్పున 139 కేంద్రాల్లో 139 డ్రోన్లు ఏర్పాటు చేశారు. వీటిని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ తో అనుసంధానించారు. దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్. రెహ్మత్ నగర్ డివిజన్ లో తిరుగుతున్న శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు ఆపారు. సెగ్మెంట్ కు సంబంధం లేని వారు పోలింగ్ రోజు తిరగొద్దని చెప్పారు. ఉదయం పీజీఆర్ చౌరస్తాలో ఆయన గమనించారు డీపీసీ శ్రీనివాస్. వేరే నియోజకవర్గ నేతలు ఇక్కడ తిరగొద్దని వెంటనే వెళ్లిపోవాలని సూచించారు.